జస్ట్ పెయిడ్ కాంటెస్ట్ ఇంకా డబ్బులు యాడ్ చేయడం పాసిబుల్ లేదు. అది మీరు చూడొచ్చు, ఏ మ్యాచెస్ ఉన్నాయి అది చూడొచ్చు సార్. ప్రాక్టీస్ కాంటెస్ట్ జాయిన్ చేయొచ్చు సార్. ఓకే, అంటే ఇప్పుడు డబ్బులు విత్డ్రా చేసేటప్పుడు ఆధార్ కార్డు అడుగుతుంది అంతే. అవును సార్. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అడగదు. అవును సార్. అరే మరి అది నేను అనేది ఏంటంటే మేడం, అది ముందే పెడితే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు లొకేషన్ తోటి ఇప్పుడు హైదరాబాద్ లో కానీ, నాగాలాండ్ కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ ఒక అబ్బాయి అకౌంట్ క్రియేట్ చేసుకుని అడిగేటప్పుడు డబ్బులు యాడ్ చేసేటప్పుడు యాడ్ అయితే కానీ విన్నింగ్ అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు కాదంటున్నారు, అంతే కదా? అవును సార్. అవును సార్, అది నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటా సార్. మా కన్సల్టెంట్ కి చెప్తా. మీరు ఏమైనా జీపీఎస్ క్యాప్చర్ అయినప్పుడే స్టాప్ చేయడం, అది మీకు లైక్ నెక్స్ట్ వెరిఫై చేయడానికి అవసరం లేదని అదే అంటున్నారు కదా సార్. అంటే వెరిఫై అంటే ఫస్ట్ చెప్పాలి మీరు రెస్ట్రిక్షన్ స్టేట్ లో ఉన్నారు, అది ఆడడానికి పాసిబుల్ లేదు. ఆఫ్టర్ వెరిఫికేషన్ అట్లా చెప్తే చాలా ప్రాబ్లం అవుతుంది, అదే అంటున్నారు కదా సార్. ఇప్పుడు అది అంతేగా మేడం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ కి ఒక అబ్బాయి ఏదో ఇప్పుడు కొంత డబ్బు పెట్టి ఆడి విన్నింగ్ అయినప్పుడు ఏదో ఫస్ట్ రాకపోయినా కొద్దిగా వచ్చినా గానీ అప్పుడు ఆ అబ్బాయికి మీ ఆధార్ కార్డు మీ రెస్ట్రిక్ట్ స్టేట్ లో ఉంది కాబట్టి మీకు విత్డ్రా రాదా అని చెప్పే బదులు అదేదో ముందే ఇచ్చేసారు అనుకోండి, అదే ముందే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు రాలేదు అనుకోండి, వాడు ఆడాడు కదా. అర్థమవుతుంది సార్, నేను అది ఫీడ్బ్యాక్ తీసుకుంటా సార్. ఓకేనా? ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పుడు ఇస్తారో ఏమో. అంటే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఆ తెలంగాణ నుంచి అకౌంట్ మాత్రం యాక్టివేట్ అయితే కావు, ఇక కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవడానికి కాదు. ఇక అకౌంట్ క్రియేట్ చేయొచ్చు సార్, కానీ ఆడడానికి పాసిబుల్ లేదు సార్, అది అంటున్నా సార్. అదేంటి మేడం, మళ్ళీ ఇక్కడ పర్మిషన్ లేదన్నప్పుడు మళ్ళీ ఎట్లా యాక్టివేట్ అయితే అర్థం కావట్లేదు. అకౌంట్ అయితే మనం డ్రీమ్ 11 యూజ్ చేయొచ్చు సార్, కానీ డబ్బులు యాడ్ చేయడం ఇంకా పెయిడ్ కాంటెస్ట్, అక్కడ కాంటెస్ట్ చాలా ప్రకారం ఉంటాయి సార్. పెయిడ్ ఉంటుంది, ఫ్రీ కాంటెస్ట్ ఉంది, ప్రాక్టీస్ కాంటెస్ట్ ఉంటుంది. కింద చెక్ చేస్తే మీకు ప్రాక్టీస్ కాంటెస్ట్ కూడా ఉంటది. ఆ ప్రాక్టీస్ కాంటెస్ట్ జాయిన్ చేయొచ్చు. ఎవరు న్యూ ఉంటారు వాళ్ళకి చెక్ చేయాలి ఎట్లా అంటే కాదు మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పలానా ఎగ్జామ్ చెప్తాం. ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది మేడం, అది తెలంగాణ. ఇప్పుడు ఆదిలాబాద్ లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఎస్బీఐ, దాన్ని పెడతాం. దాన్ని ఇప్పుడు ఆ పెట్టినప్పుడు ఐఎఫ్సి కోడ్ అవన్నీ క్యాప్చర్ అవుతాయి కదా. క్యాప్చర్ అయినప్పుడు ఐఎఫ్సి కోడ్ అందరికి బ్యాంక్ వేరుంటది కాబట్టి ఆ తెలంగాణ కిందకి వస్తుంది కదా, యాక్సెప్ట్ కాదు కదా అట్లా. అది యాక్సెప్ట్ అయితే సార్ అప్పుడు మీకు ఆడడానికి ఏమైనా ఇష్యూ అయితే మాకు కాంటాక్ట్ చేయొచ్చు, మేము చెక్ చేసి అప్పుడు అసిస్ట్ చేస్తాం. అది మేడం, ఇప్పుడు అట్లా మేడం, ఇప్పుడు ఆ తెలంగాణ కిందకి వస్తుంది కదా అకౌంట్, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ కాదు సార్, మీది డాక్యుమెంట్ అంటే మీది జీపీఎస్ లొకేషన్ ఇంకా మీది కేవైసీ ఎక్కడ ఉంది అదే రెండు చూస్తాం సార్. బ్యాంక్ అకౌంట్ ది ఏం లింక్ లేదు సార్ ఇక్కడ. బ్యాంక్ అకౌంట్ కి ఏం సంబంధం ఉండదు. అవును సార్, ఓన్లీ మీది కేవైసీ మీది జీపీఎస్ ఇది రెండే సంబంధం ఉంది సార్. అంటే ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ సార్. ఈ 3 మీది రెస్ట్రిక్టెడ్ స్టేట్ ఉంది, ఇంకా లేకపోతే మీది జీపీఎస్ రెస్ట్రిక్టెడ్ స్టేట్ ఉంది, మీకు అలౌ లేదు సార్ ఆడడానికి.